హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 181. అందరిలో ఉంటే బన్నీ ఎంత హ్యాపీగా ఉంటాడో వాళ్లకు తెలుసు కాబట్టి నవ్వి వాడిని కూడా పడుకోమని శివాని ఒళ్ళోకి తీసుకుంది. రుద్రవాడి తల నిమురుతూ జో కొడుతుంటే శివాని బంపుని పట్టుకుని హ్యాపీగా నిద్రపోయాడు. తల్లిదండ్రుల చెంత ఏ బెంగా లేకుండా బన్నీ వాడిని బెడ్ మీద పడుకోబెట్టిన రుద్ర శివానీని లేపి కాసేపు వాక్ చేయి, లేదంటే కాళ్ళు వాపొస్తాయి అని చెప్పామే చెయ్యి పట్టుకుని ఆ రూమ్లోనే అటూ ఇటూ వాకింగ్ చేయించాడు రుద్ర. హాల్లో అందరి మధ్య కూర్చుని మాటల్లో మునిగిపోయిన స్నేహని స్టెప్స్ మీద నుండి సైగ చేశాడు ప్రదీప్ రమ్మన్నట్టు. అందరూ ఉన్నారని కళ్ళతోనే చెప్పింది స్నేహ. ప్లీజ్ అన్నట్టు ఫేస్ పెట్టాడు అతను. అతని ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుని మీరా ఏదో అడుగుతుంటే సమాధానం చెప్తున్న స్నేహ చెవిలో, ఈ స్నేహ ఇందాకటి నుండి పాపం నా మరిదిని కోసం చూస్తున్నాడు ఎలవే అంది సురేఖ. అక్క అని సిగ్గుపడుతూ స్నేహ అంటే, పాపం మీ ఆయన ఇందాకటి నుండి ఓ తెగ సైగలు చేస్తున్నాడు స్నేహ, ఏం కావాలో చూసి ఇచ్చి రారాదు అని మీరా ఆట పట్టిస్తూ అంది. స్నేహ ఇబ్బందిగా నవ్వి ప్రదీప్ని కొరకొర చూస్తూ లేచి వెళ్ళింది. భార్య రావడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ తన రూమ్కి వెళ్ళాడు ప్రదీప్. వెనకే వచ్చిన స్నేహ అతని జుట్టు పట్టి లాగేస్తూ తిట్టడం మొదలుపెట్టింది. ఏంట్రని గోలా, అందరిలో నా పరువు తీసా. ఆ మీద ఎలా నవ్విందో తెలుసా, నాకు చచ్చే సిగ్గేసింది. అక్క కూడా నవ్వింది, అంతా నీవలే అని తిడుతూ కోపంగా అతని వీపు మీద ఒక దెబ్బ వేసింది స్నేహ. అబ్బా రాక్షసి, ఎందుకే ఈ కోపం? నేనేమైనా పక్కింటోడి పిల్లని పిలిచానా? నా భార్యనే కదా పిలిచింది. అదేదో పాపం అన్నట్టు నువ్వు నీ బిల్డప్ అని చిరుకోపంగా తనని లాగి గట్టిగా హక్ చేసుకున్నాడు ప్రదీప్. నీకేంటి బాగానే పిలిచావు, అక్కడ అందరూ నన్ను వేసుకున్నారు అని చిరుకోపంగా అంది స్నేహ. నా రౌడీవి నువ్వు, కామ్గా ఎందుకు వచ్చావంట అని అడుగుతూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు ప్రదీప్. ఇంకేం చేయను అంది స్నేహ బొంగమూతితో. నా మొగుడు నా కోసం పిలిస్తే మీకేం నొప్పి అని వాళ్ళతో చెప్పి రావాలి, కానీ ఇలా నా మీద కోప్పడకూడదే బంగారం అని నవ్వుతూ ఆమెని బెడ్ మీదకు చేర్చి తనపై చేరిపోయాడు ప్రదీప్. అందరూ ఉంటే నీ ఆత్రం ఏంటి ప్రదీప్, వదులు, ఎవరైనా వస్తే ఏమనుకుంటారు అంటూ లేవడానికి చూసింది స్నేహ. తనని లేవకుండా లాక్ చేసి, ప్లీజ్ ప్లీజ్ బుజ్జి వెళ్ళకే, నేను మార్నింగ్ నుండి చాలా మిస్ అయ్యానే, ఒక్క ముద్దివ్వు ప్లీజ్ అని ప్లీజింగ్గా ఫేస్ పెట్టాడు ప్రదీప్. నాటకాలు వేయకు, నువ్వు ముద్దని అక్కడితో ఆగవని నాకు తెలుసు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మనం ఇలా రూమ్లో ఉంటే ఏమనుకుంటారు? కావాలంటే నైట్కి నీకు ఎంత టైం కావాలన్నా నేను అడ్డు చెప్పను, ఇప్పుడు వద్దు అంది స్నేహ. ఇప్పుడు ఒక్క ముద్దివ్వు చాలు, ఇంకేం చేయను, నైట్కి మాత్రం నాకు అడ్డు చెప్పకూడదు అంటూ స్నేహని మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలను అందుకున్నాడు ప్రదీప్. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు అంత ప్రేమగా దగ్గరకు వస్తే కాదంటుందా? పైకి వద్దు అన్నది, కానీ అతన్ని దూరం పెట్టాలని కాదు. అతని జుట్టులోకి వేలు చనిపి ఆ ముద్దుకి జత కలిపింది స్నేహ. స్నేహ వెళ్ళిన తర్వాత రూమ్లోకి వస్తూ ప్రదీప్ పాటలని తలుచుకుని నవ్వుకుంటూ వచ్చిన సురేఖను చూసి, ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటూ వస్తున్నారు అని అడిగాడు పిల్లల పక్కన పడుకునున్న కళ్యాణ్. అది ఏం లేదులేండి అని మొహమాటంగా చెప్పి చీర మార్చుకోవడానికి వెళ్తున్న సురేఖ కొంగుపట్టి మీదకు లాక్కున్న కళ్యాణ్ ఆమెని వెనుక నుండి హత్తుకుని, అంత సిగ్గుపడే విషయం ఏం జరిగిందో చెప్పొచ్చు కదా రేఖ అని గారంగా అడుగుతూ తన మెడ మీద పెదవుల్ని అద్దాడు కళ్యాణ్. సురేఖ పరవశంగా కళ్ళు మూసుకుని అతనికి అనుకూలంగా మరి కాస్త తలని పక్కకు బెండ్ చేసి, మన ప్రదీప్ స్నేహ కోసం ఎన్ని పాటలు పడుతున్నాడో చూసి నవ్వొచ్చిందండి. వాళ్ళు చాలా బాగా కలిసిపోయి సంతోషంగా ఉండడం చూసి నాకు కూడా హ్యాపీగా అనిపించింది అంది సురేఖ. ఆమె సహకారానికి మరింత తనని హత్తుకుంటూ తన పెదవుల ప్రయాణం కొనసాగిస్తూ చీర లోపల నుండి చేయి ముందుకు పోనిస్తూ ఆమె నడుముని చుట్టుకున్న కళ్యాణ్ ఆమె చెప్పింది విని నవ్వుతూ, అయితే నాకు కో బ్రదర్ మంచి రొమాంటిక్ అన్నమాట, మరి మాకు కూడా అనుమతినివ్వండి శ్రీమతి గారు, ఈ దేవి పూజ చేసుకుంటాం అని హస్కీగా అడుగుతూ అడ్డుగా ఉన్న ఆమె బ్లౌజ్ థ్రెడ్ తీసేసి వీపు మీద అతను పెదవులతో రాస్తూ ఉంటే అతని మెత్తని పెదవులతో పాటు మీసాలు గుచ్చుకుని గిలిగింతలు రేపగా టక్కున ముందుకు తిరిగిపోయి అతన్ని వాటేసుకుంది సురేఖ. ఆమెని ఎత్తుకుని ఆ రూమ్కి అటాచ్గా ఉన్న తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద దించి ఆమెపై చేరి తన పెదవులను అందుకున్నాడు కళ్యాణ్.
కావ్య కోసం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న విశాల్ బెంగళూరు వచ్చిన విషయం కూడా తనకు చెప్పకుండా నేరుగా ఆమె కోసం ఆఫీస్కి వెళ్ళాడు. కానీ కావ్య ఆఫీస్కి వచ్చిన కాసేపటికి హడావిడిగా ఎక్కడికో వెళ్ళిందని తెలిసి డిసప్పాయింట్ అయ్యాడు అతను. జనార్దన్ గారు కూడా ఆఫీస్లోనే ఉండడంతో ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించిన విశాల్, హలో అంకుల్, కావ్య ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. అదేంటి విశాల్, కావ్య ఆఫీస్లోనే ఉంది కదా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. విశాల్ షాక్ అవుతూ, లేదంకుల్, నేను ఇప్పుడే తన క్యాబిన్కి వెళ్ళొస్తున్నా. మేనేజర్ గారు చెప్పారు కావ్య మార్నింగ్ హడావుడిగా బయటికి వెళ్ళిందంట. మీకు చెప్పకపోవడం ఏంటి అని కంగారుగా అడిగాడు విశాల్. నిజంగా తను ఎక్కడే ఉందని అనుకున్నాను విశాల్. నేను మీటింగ్లో బిజీగా ఉండి చూడలేదు. తను బయటకు వెళ్తున్న విషయం నాతో చెప్పలేదు అంటూ కావ్య ఫోన్కి కాల్ చేశారు ఆయన వెంటనే. కానీ అప్పటికే విశాల్ కూడా కాల్ చేస్తుంటే ఆమె ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇద్దరిలోనూ టెన్షన్ స్టార్ట్ అయింది. విశాల్ ఆయన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, అంకుల్, తనని నేను వెతికి తీసుకొస్తాను. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిందేమో నేను కనుక్కుంటాను, మీరు భయపడకండి అని చెప్పి గబగబా బయటకు వెళ్తూ ఉషకి కాల్ చేశాడు విశాల్ కావ్య గురించి కనుక్కోవడానికి. ఉష తనకి కూడా ఏమీ తెలియదని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక కారులో కూర్చున్న విశాల్ స్టీరింగ్ మీద తలపెట్టి బాధగా, ఎక్కడున్నావు కావ్య, ప్లీజ్ ఎక్కడున్నా వచ్చేమా, నీకేదైనా జరిగితే నేను ఒంటరివాడిని అయిపోతాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేశాడు విశాల్. ఆఫీస్లో ఉన్న కళ్యాణ్, చెప్పు విశాల్ అని నార్మల్గానే అడిగాడు. అన్నయ్య అని బాధగా పిలిచిన విశాల్ వాయిస్కి వర్క్ చేస్తున్న కళ్యాణ్ ఆపేసి, ఏమైందిరా అని కంగారుగా అడిగాడు విశాల్ని. అన్నయ్య, కావ్య కనపడడం లేదు. తన ఫోన్ కూడా వర్క్ చేయడం లేదు. తనకి ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు ఇక్కడ. ఉదయం ఆఫీస్ నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళింది. వాళ్ళ నాన్నకు కూడా చెప్పలేదంట అన్నయ్య. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ నాకు ఏదైనా దారి చెప్పన్నయ్య తనని వెతకడానికి అని దీనంగా అడిగాడు విశాల్. కళ్యాణ్ కూడా విశాల్ చెప్పింది విని షాక్ అయ్యాడు. ఒక్క క్షణం మైండ్ పని చేయలేదు అతనికి. అంతా బాగుంది, ఎవ్వరికీ ఏ ప్రాబ్లం లేదనుకునే సమయానికి కావ్య మిస్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ, రే టెన్షన్ పడుకు, ధైర్యంగా ఉండు, తనకి ఏమీ కాదు. నువ్వు టెన్షన్ పడితే సరిగ్గా ఆలోచించలేవు. నిదానంగా తను ఎక్కడికెక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందో ఆలోచించు. తన ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను రుద్రతో చెప్పి తన లొకేషన్ ట్రేస్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను. కంగారు పడకుండా నిదానంగా ఆలోచించు అని ధైర్యం చెప్పాడు కళ్యాణ్ విశాల్కి. విశాల్ దగ్గర నుండి కావ్య నెంబర్ తీసుకుని రుద్ర క్యాబిన్కి వెళ్ళాడు కళ్యాణ్. ఇప్పుడు కళ్యాణ్ కూడా రుద్ర ఆఫీస్లోనే హై పోస్ట్లో వర్క్ చేస్తున్నాడు. మీటింగ్లో ఉన్న రుద్ర కళ్యాణ్ సడన్గా తన క్యాబిన్లోకి రావడంతో పాటు అతని ఫేస్లో టెన్షన్ కనపడి ఆ మీటింగ్ని హోల్డ్లో పెట్టి, ఏమైంది బావా అని అడిగాడు రుద్ర, సారీ డిస్టర్బ్ చేసినందుకు, కానీ ఎమర్జెన్సీ అన్నాడు కళ్యాణ్. చచ్చా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా, నువ్వు వచ్చావంటే ఏదో ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది, ఏమైంది అని అడిగాడు. కావ్య కనపడడం లేదంట రుద్ర. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన తను కాసేపటికి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంట. పైగా తను ఫోన్ కూడా పనిచేయడం లేదు. విశాల్ తన కోసం వెళ్తే విషయం తెలిసిందంట అన్నాడు కళ్యాణ్. వాట్, కావ్య మిస్ అయిందా అని ఆశ్చర్యపోతూ వెంటనే తాను కావ్య కోసం సెక్యూరిటీగా పెట్టిన వాళ్ళకి ఫోన్ చేశాడు రుద్ర. వాళ్ళ ఫోన్ కూడా వర్క్ చేయడం లేదనే వచ్చింది. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని వెంటనే అలెక్స్కి ఫోన్ చేశాడు రుద్ర. ఇంటి దగ్గరున్న అలెక్స్ బాస్ ఫోన్తో అలర్ట్ అయి, చెప్పండి సార్ అన్నాడు. అలెక్స్, ఏదో జరుగుతుంది. బెంగళూరులో మనం కావ్య కోసం పెట్టిన మనుషులు ఫోన్ తీయడం లేదు. అలాగే కావ్య మిస్ అయింది. తన నెంబర్తో పాటు మన వాళ్ళ నెంబర్ కూడా ట్రేస్ చేయమను, క్విక్ అన్నాడు రుద్ర. ఓకే సార్ అని ఫోన్ కట్ చేసి వెంటనే తన హ్యాకర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు అలెక్స్. రుద్ర ఆఫీస్ నుండి హడావిడిగా ఇంటికొచ్చాడు. శివాని కోసం చూశాడు. ఎక్కడ తను కనపడడం లేదు. వరం, సుబ్బయ్య ముందు రోజు వాళ్ళ సొంతూరుకి వెళ్ళారు. రుద్ర మనసుకేదో ఆందోళనగా అనిపించి సెక్యూరిటీకి ఫోన్ చేసి, మేడం బేబీతో ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు టెన్షన్ అంచుకుంటూ. హా సార్, మేడం బన్నీ బాబుతో కలిసిందాక గుడికి వెళ్ళారు. మన వాళ్ళు కూడా వెంటున్నారు సార్, మీకు మెసేజ్ కూడా చేశాం అన్నాడు అతను. వాట్, నాకు మెసేజ్ చేశారా అని అడుగుతూ ఫోన్ చూడగా నిజమే, వాళ్ళు మెసేజ్ చేశారు. కానీ తను కావ్య టెన్షన్లో ఉండి ఫోన్ చూడలేదు. ఓకే, మేడం సేఫ్గా ఉంది కదా అని రిలాక్సింగ్గా అడుగుతూ ఏ గుడికి వెళ్ళారో కనుక్కుని తను కూడా స్టార్ట్ అయ్యాడు రుద్ర.
ఆ గుడి తమ పెళ్లి జరిగిన గుడి. శివాని భక్తిగా కళ్ళు మూసుకుని స్వామివారిని తన వాళ్ళంతా క్షేమంగా ఉండాలని, తన కడుపులో పిల్లలు సేఫ్గా తమ చేతుల్లోకి చేరేలా దీవించమని వేడుకుంటుంది. అలాగే గుడిలో అన్నదానం తన తమ్ముడి పేరున చెయ్యమని చెక్ చేసింది. గుడి దగ్గర కారు ఆపి పరుగున లోపలికొచ్చాడు రుద్ర. గుడి మండపంలో బన్నీని పక్కన కూర్చోబెట్టుకున్న శివాని వాడికి కొబ్బరికాయ పీస్ కొట్టి నోటికి అందిస్తూ వాడు చెప్పే కబుర్లని వింటుంది. కానీ ఆమె మనసు ఎక్కడో ఉంది. బన్నీ కొబ్బరి ముక్క తింటూ తమ వైపే వస్తున్న రుద్రను చూసి డాడీ అని చూపించాడు శివానికి బన్నీ. ఆమె ఆశ్చర్యంగా, ఇదేంటి రుద్ర ఆఫీస్ వదిలొచ్చాడు, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాడు కదా అని అనుకుంటూ ఉండగా చిరునవ్వుతో తన పక్కన కూర్చున్న భర్త నుదుటిన కుంకుమ పెట్టి ప్రసాదం నోటికి అందించింది శివాని. రుద్ర కొడుకు నొళ్ళలోకి తీసుకుని శివాని భుజం చుట్టూ చేయి వేసి హత్తుకుని కంటితోనే ఆ గుడి ప్రాంగణమంతా స్కాన్ చేశాడు. ఎవరైనా ఉన్నారేమో అని. అనుమానించేలా ఎవ్వరూ లేకపోవడంతో రిలాక్స్ అవుతూ శివాని అడుగుతున్న వాటికి నవ్వుతూ ఆన్సర్ ఇచ్చి, ఇక వెళ్దామా ఇంటికి అన్నాడు రుద్ర. ఇక్కడ కూర్చుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది రుద్ర అని పైకి లేచి నిలబడింది శివాని. రుద్ర ఆమెని జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి బన్నీని తనొళ్ళలో పెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు రుద్ర, ఎవరికైనా ఏదైనా జరిగిందా అని అనుమానంగా అడిగింది శివాని. అలాంటిదేం లేదురా, నేను ఇంటికి వచ్చేసరికి మీరిద్దరూ కనపడలేదు, అందుకే చిన్న టెన్షన్ వచ్చిందంతే, ఇంకేం లేదు. అవును, ఈరోజేంటి స్పెషల్, నాకు కూడా చెప్పకుండా గుడికొచ్చావు అని అడుగుతూ తనని డైవర్ట్ చేశాడు రుద్ర. శివాని డల్గా రుద్ర భుజం పైన వాలి, ఇవాళ నా తమ్ముడి మురారి బర్త్డే. ఎవ్రీ ఇయర్ వాడిని గుడికి తీసుకెళ్ళి తర్వాత మాకున్నంతలో పార్టీ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అనిక చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది శివాని. రుద్ర కంటే ముందే బన్నీ తల్లి చెంపల మీద కన్నీళ్లు తుడిచి, మమ్మ ఏడవకు, మామయ్య దేవుడి దగ్గర హ్యాపీగా ఉంటాడని నువ్వు చెప్పావు కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు నువ్వు అని ఏడుపు గొంతుతో అడిగాడు బన్నీ. రుద్ర కార్ సైడ్ కాపి శివాని బన్నీని తన గుండెలకు హత్తుకుని, జరిగింది మార్చడం మన చేతుల్లో లేదని నీకు కూడా తెలుసు కదరా, వీడు చెప్పినట్టు మీ తమ్ముడు ఎక్కడికి పోలేదు, రేపు మన బిడ్డగా వస్తాడు, ఏడోకు, నువ్వు ఏడిస్తే వాడే కాదు నేను కూడా చూడలేను అంటూ ఆమె తలపై ముద్దు పెట్టి వాటర్ తాగించాడు. కాసేపు శివానికి ఏవేవో చెప్పి నార్మల్ చేశాక కార్ స్టార్ట్ చేసుకుని ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చాడు రుద్ర. బన్నీ క్షణం కూడా శివాని వదలకుండా తనని బాధపడకుండా చేయడానికి వాడి చిన్న మనసుకు తోచినట్టు తల్లిని ఎంగేజ్ చేశాడు. రుద్రకు కూడా పక్కనే ఉండి శివానీని బాధపడకుండా చూసుకోవాలని ఉన్నా కావ్య కోసం బయటకెళ్ళక తప్పలేదు. అందరినీ జాగ్రత్తగా చూసుకోమని అలెక్స్ని ఆర్డర్ వేసి చాపర్లో బెంగళూరు స్టార్ట్ అయ్యాడు. విశాల్ తనకు తెలిసిన చోటల్లా వెతుకుతూ కావ్య వెళ్ళే అవకాశం ఉన్న ప్రతి ప్లేస్ వెతికాడు. తనకున్న ఫ్రెండ్స్ని అందరినీ ఫోన్లు చేసి మరీ అడిగాడు. కానీ ఎవ్వరూ తన్ని చూడలేదని చెప్పాక అతనికి టెన్షన్ పెరిగిపోయింది. రుద్రకి అలెక్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో తను లాస్ట్గా ఓ ఫోన్ కాల్ మాట్లాడి బయటకెళ్ళిందని తెలిసింది. కావ్యకి ఎవరు ఫోన్ చేశారో మాత్రం తెలియలేదు అతనికి. ఆ నెంబర్ ట్రేస్ అవ్వలేదు. దాంతో రుద్రకి ఫస్ట్ డౌట్ ఆ గిరీష్ మీదుగా వెళ్ళింది. కర్ణాటక డీజీపీని కలిశాడు. తనెవరో ఆయనకి పరిచయం ఉండడంతో రుద్ర అడిగిన ఇన్ఫర్మేషన్ క్షణాల్లో అందేలా చేశారాయన. కావ్య ఆఫీస్ రూట్లోని ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. కావ్య ఆఫీస్ సీసీ ఫుటేజ్లో తను బయటకొచ్చి కార్లో ఓన్ డ్రైవింగ్లో మైసూర్ రూట్లో వెళ్ళడం ఉంది. కాసేపటికి ఆ కార్ ఓ చోట ఆపేసి కిందకి దిగిన ఆమె చుట్టూ చూసి ఎదురుగా కనపడిన బ్లాక్ కార్లోకి ఎక్కింది. ఆ కార్ గోవా రూట్లో వెళ్ళడం చూసిన రుద్రకేమీ అర్థం కాలేదు. అసలు కావ్య ఎందుకు వెళ్ళింది? ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారు? తన కారు వదిలి వేరే వెహికల్ ఎందుకు మారింది అని చాలా డౌట్స్ ఉన్నాయి. దాంతోపాటు తన సెక్యూరిటీ ఏమైందనే ఇన్ఫర్మేషన్ ఇంకా దొరకలేదు. అసహనంగా లేచి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర. అప్పుడే అలెక్స్ నుండి ఫోన్ వచ్చింది. సార్, మన వాళ్ళు సిటీ అవుట్కట్స్లో ఉన్నట్టు లాస్ట్ సిగ్నల్ చూపిస్తుంది, మీకు ఆ లొకేషన్ షేర్ చేస్తున్నా అని చెప్పి లొకేషన్ షేర్ చేశాక ఫోన్ కట్ చేశాడు అలెక్స్. రుద్ర వెంటనే డీజీపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి స్టార్ట్ అయ్యాడు. గంటలో ఆ ప్లేస్కి చేరిన రుద్ర చుట్టూ చూశాడు. చెట్లు, ముళ్ళ పొదలే ఉన్నాయి. చిన్న సైజ్ అడవిలా ఉంది ఆ ప్లేస్. రుద్ర కార్తీకి చుట్టూ చూస్తూ కాస్త లోపలికి వెళ్ళాడు. దూరంగా ఏదో ఉన్నట్టు అనిపించి దగ్గరికి వెళ్ళాడు. తమ కారే. దానిలో నుండి బ్లడ్ కిందకి దారిలా కారడంతో లోపలికి చూసిన రుద్రకి తమ వాళ్ళందరూ శవాలే కనిపించారు. అందరినీ షూట్ చేశారు. పాయింట్ బ్లాక్లో చూస్తుంటే వాళ్ళని పట్టుకుని మరీ షూట్ చేసినట్టు అనిపించింది. రుద్ర బాధగా వెనుతిరిగాడు. అందరికీ
మన ఈ కథ త్వరలోనే ముగియనుంది. అలానే నెక్స్ట్ మరొక మంచి కథతో మీ ముందుకు తప్పకుండా వస్తాం. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.